హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బయో అక్యుమిలేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ గురించి చూద్దాం. సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఫిషెస్ నార్మల్గా ఆక్వా ప్లాంట్స్ని తిన్నప్పుడు అవి ఎక్స్క్రీట్ చేసేస్తాయి అన్నమాట స్లోగా. ఇది నార్మల్ ప్రాసెస్. బయో అక్యుమిలేషన్లో ఏమవుతాయంటే ఫిషెస్ పొల్యూటెంట్స్ని ఏమన్నా వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ని తిన్నప్పుడు అవి స్లోగా వాటి బాడీలో స్లోగా అక్యుములేట్ అవుతూ నెక్స్ట్ అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మీకు ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇవి ఫస్ట్ కొన్ని పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఆ పొల్యూటెంట్స్ అన్నవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వాటిల్లోనే అక్యుములేట్ అయిపోవడాన్ని బయో అక్యుములేషన్ అంటారు. అసలు ఈ బయో అక్యుములేషన్ ఎందుకు జరుగుతుందంటే పొల్యూటెంట్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్, నాన్ సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ అయితే కనుక ఈ బయో అక్యుములేషన్ అన్నది జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పొల్యూటెంట్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి వాటర్లో. ఇప్పుడు వాటర్లో పొల్యూటెంట్స్ వెళ్ళినా కూడా సాల్యుబుల్ అవ్వలేదు, అవి చాలా రోజులు ఉన్నాయి. చాలా రోజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫిషెస్ అవి వాటి ఫుడ్తో పాటు తీసుకున్నప్పుడు అవి నాన్ సాల్యుబుల్ ఇన్ వాటర్ కదా, సో సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్. అవి ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఫిష్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫిష్ ఫ్యాట్లో అవి కరిగిపోయి వాటి బాడీలోనే అలాగే ఉండి నెమ్మదిగా వాటి బాడీతో పాటు ఆ పొల్యూటెంట్స్ నెమ్మదిగా కొంచెం పెరగడాన్నే బయో అక్యుములేషన్ అని అంటారు. ఈ బయో అక్యుములేషన్ అన్నది సేమ్ ఆర్గానిజంలో జరుగుతుంది. మెయిన్ డిఫరెన్స్ ఇదే బయో మ్యాగ్నిఫికేషన్కి ఇంకా బయో అక్యుములేషన్కి. బయో మ్యాగ్నిఫికేషన్లో ఏమవుతుందంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని క్రాబ్స్ ఉన్నాయి. ఈ క్రాబ్స్ పొల్యూటెంట్స్ని తిన్నాయి అన్నమాట. పొల్యూటెంట్స్ని తీసేసుకున్నాయి. అప్పుడు ఏమైంది, పొల్యూటెంట్స్ నాన్ సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ కాబట్టి ఈ క్రాబ్స్లో కొంచెం పొల్యూటెంట్ అన్నది ఉండిపోయింది. ఈ పొల్యూటెంట్స్ని ఆల్రెడీ ఆ క్రాబ్స్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫిషెస్ ఈ క్రాబ్స్ని తిన్నాయో ఈ క్రాబ్స్తో పాటు ఆ పొల్యూటెంట్స్ అన్నవి ఈ ఫిష్లోకి వచ్చేస్తాయి. అలాగా ఈ ఫిష్ని ఇంకొక పెద్ద ఫిష్ కానీ వేల్ కానీ తిన్నప్పుడు ఆ ఇన్సాల్యుబుల్ పొల్యూటెంట్స్ ఏవైతే నాన్ సాల్యుబుల్ ఇన్ వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ నెమ్మదిగా ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి అలా వెళ్ళడాన్ని ఏమంటారంటే బయో మ్యాగ్నిఫికేషన్ అని అంటారు. ఓకే, డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఇది ఇప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్నే ప్రోగ్రెసివ్ బయో అక్యుములేషన్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయో అక్యుములేషన్లో ఒక ఆర్గానిజంలో అవుతుందని చెప్పాం. ఇప్పుడు ఈ ఆర్గానిజంలో ఈ ఫిషెస్ నెమ్మదిగా స్లోగా బయో అక్యుములేషన్ అవుతూ ఉన్నాయి. ఇలా అవుతూ ఉన్నప్పుడు ఒక ట్రాఫిక్ లెవెల్లో